వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మలను ఏ ఉద్దేశముతో ఈ లోకానికి పంపారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాము. చేయుటకు నీవు మాకిచ్చిన పని ఏదైతే ఉన్నదో స్పష్టముగా దానిని నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరచుట మాకు నేర్పండి. ఈ కార్యక్రమం ఎందుకు మీరు కొనసాగిస్తున్నారో ఆ ఉద్దేశము నీ రాజ్యములో చూచుటకు మాకు సహాయం ఇవ్వండి. ఈ వర్తమానము వ్యర్థముగా గాలిలో కలిసిపోక హృదయాలలో మార్పునకు నాంది కలుగ చేయుటకు కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ఠ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింథీ సంఘమునకు పౌలు భక్తుడు వ్రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి. మీరు ప్రతి విషయములోను, కొరింథీయులారా, మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, జాగ్రత్తయందు, మీకు మా ఎడల ఉన్న ప్రేమయందు ఎలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. కొరింథీ సంఘము కొన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతున్నారు అని భక్తుడు వ్రాస్తూ, ఇచ్చుట అనే దైవకృపలో కూడా అలాగే అభివృద్ధి పొందేటట్లు చూచుకోండి అన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు సంఘానికి వ్రాస్తూ ప్రతి విషయములో అన్నాడు. ప్రతి విషయములో. బట్ యాజ్ యూ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్ చాలా చక్కగా వర్ణిస్తోంది తర్జుమా. బట్ యాజ్ యూ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్, ఎక్సెల్, EXCEL, మోర్ దాన్ ఇన్నోవేషన్. ఎక్సెలింగ్ అంటే మరింత నాణ్యత వైపు నడిపించబడటం, మరింత పరిణితి వైపు పరిగెత్తటం. ఎక్సెల్ అంటే అంటే మోర్ దాన్ ద బెస్ట్ అని అర్థం. కనుక ప్రతి విషయములో మీరు ఎలా ఉండాలి అన్నాడు? మోర్ దాన్ ద బెస్ట్, ఎక్సెలింగ్ అంట. ఎక్సెలింగ్ ద మ్యాన్ కైండ్, మనుషులను పరిపూర్ణతలలోనికి తీసుకురావటం. ఎక్సెలింగ్, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎక్సెల్ చేయటం, వాళ్ళకున్న స్కిల్ని ఎక్సెల్ చేయటం, టాలెంట్ని ఎక్సెల్ చేయటం, దానికి వాడతాం ఈ పదం. పౌలు అంటున్నాడు, విశ్వాసములో ఎక్సెల్ అవ్వాలి, ఉపదేశములో ఎక్సెల్ కావాలి, మీరు జ్ఞానమందు ఎక్సెల్ కావాలి,
జాగ్రత్తలో ఎక్సెల్ కావాలి, ప్రేమ యందు ఎక్సెల్ కావాలి. ఈ కృప యందు కూడా అంటే ఇవ్వటంలో కూడా మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండకుండా ఎదిగిపోవాలి మీరు. ఇది జాగ్రత్త పడండి అన్నట్టు. విశ్వాసము, ప్రేమ, ఉపదేశము, జ్ఞానము మరియు ఇచ్చుట అను కృప వీటి యందు వృద్ధి చెందునట్లు చూసుకోవాలి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు లుక్ ఎట్ అండ్ లుక్ అన్ టు. అర్థమైందా? ఇది మీ బాధ్యత, దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీది. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నిన్ను నీవు అభివృద్ధి చేసుకోవాలి, నీకు నీవే ఉన్నతికి చేర్చుకోవాలి నిన్ను. ఇది ప్రతి మానవునికి అర్థం కావాల్సింది. స్పిరిచువల్ స్టేటస్లో మనము ఎప్పటికప్పుడు అభివృద్ధిలోనికి రావాలా. అగాపే ప్రేమ కనపరచడంలో అభివృద్ధిలోనికి రావాలా. పనులను విశ్వాసముతో సాధించుటలో ఉన్నతాభివృద్ధికి రావాలా. అర్థమవుతుందా? ఒక విశ్వాసి ఎటువంటి వాడిగా ఉండాలని పౌలు చెబుతున్నాడో, విశ్వాసములో పరిణితి, పరిపూర్ణత, దేవునిపై ఆధారపడటంలో పరిణితి, ఉన్నతి రావాల. విశ్వాసము నిరీక్షిస్తున్న దానికి నిజస్వరూపం, లేనిది అనగా కనపడనిది ఉన్నది అనుటకు రుజువు. ఏదైతే అదృశ్యమై ఉన్నదో అది ఉన్నది అని చెప్పటానికి రుజువు విశ్వాసమే. క్రైస్తవ్యమునకు క్రైస్తవేతర తత్వమునకు ఉన్న మిక్కిలి వ్యత్యాసము విశ్వాసమే. ద క్రిస్టియన్ బిలీవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్. దేవుని వాక్యమును క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఉన్నది ఉన్నట్టు నమ్ముతాడు. అక్షరార్థంగా కాదు, అక్షరార్థంగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతాడు. ఆధ్యాత్మికంగా నమ్ముతాడు, ఆత్మపరంగా నమ్ముతాడు, దైవిక శక్తిని నమ్ముతాడు. ఆధారాన్ని కాదు, విశ్వాసాన్ని నమ్ముతాడు. లోకములో అవిశ్వాసి ఆధారాలను బట్టి నమ్ముతాడు. ది డిపెండ్స్ అపాన్ ద రీజనింగ్. కారణం ఉంటే నమ్ముతాడు, కారణం లేకపోతే నమ్మడు. సైన్స్ ప్రకారం కంటికి కనపడాలి, చేతితో తాకాలి, అప్పుడే సైన్స్ ప్రకారం నమ్ముతాం. ఈ మధ్యన మీ వాట్సాప్లో కూడా ఇమాన్యుయల్లా అనేటువంటి ఒక ఆఫ్రికన్ బాయ్ పెద్దవారికి ఎట్లా బుద్ధి చెప్పాడో దేవుని పక్షంగా ఉండి చాలా రకాలైనటువంటి వీడియోస్ మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి. అందులో ఒక వీడియో మీకు చెబుతానండి. ఒక ముగ్గురు పిల్లలు ఒక సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నారు. ఒక ప్రొఫెసర్ ఆ మార్గంలో నడుస్తూ వాళ్ళని అడిగాడు, ఏం తాగుతున్నారు మీరు? మేము సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నామని జవాబు చెప్పారు. అది మీకు ఎక్కడిది అని అడిగాడు. వెంటనే ఆ పిల్లలు ముగ్గురు అది మా దేవుడు ఇచ్చాడని చెప్పారు. ఒకరి తర్వాత అక్కడ దేవుడు ఇచ్చాడా అని వెంటనే ఆ ప్రొఫెసర్ అడిగాడు, మీరు దేవుణ్ణి చూచారా అని. మేము చూడలేదన్నారు. మీరు దేవుణ్ణి తాకారా అని అడిగాడు. మేము తాకలేదన్నాడు. అకార్డింగ్ టు ద సైన్స్ ప్రకారం కంటితో చూడనిది, చేతితో తాకనిది లేదు.
అని చెబుతుంది కనుక దేవుడు లేడని చెప్పేశాడు. అందులో ఆ చిన్నపిల్లవాడు చాలా చక్కటి జవాబు చెప్పాడు. దేవుడు లేడని మీరు ఎట్లా చెప్పారు ప్రొఫెసర్ గారు అని అడిగాడు. ఆ ప్రొఫెసర్ అన్నాడు, నా సెన్స్తో నేను పసిగట్టాను, కామన్ సెన్స్ నాకుంది, అందుకే నేను చెప్పగలిగాను అన్నాడు. ఆ పిల్లాడు అడిగాడు, మీ సెన్స్ని ఎప్పుడైనా మీరు చూశారా? చూడలేదన్నాడు. మరి మీ సెన్స్ని ఎప్పుడైనా మీరు తాకారా అన్నాడు. తాకలేదన్నాడు. వెంటనే ఆ చిన్నపిల్లవాడు అన్నాడు, అకార్డింగ్ టు ద సైన్స్ తాకకపోతే మీరు చూడకపోతే లేదు కనుక మీకు సెన్స్ లేదు, యూ హ్యావ్ నో కామన్ సెన్స్ అని చెప్పాడు. ఆ ప్రొఫెసర్ నిర్ఘాంతపోయాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు అని రాశాడు కీర్తనకారుడు. మీకు నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసము అనేది జాగ్రత్తగా వినాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి. కేవలము యేసుక్రీస్తును నమ్మిన వారికే చెందినది. విశ్వాసము క్రైస్తవేతరులకు చెందదు. ఈ మాట కొంచెం మీకు విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడుయును అయిన యేసుక్రీస్తు అని వ్రాసింది. కనుక విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు నందే విశ్వాసం ఇవ్వబడుతుంది. అదే 11వ అధ్యాయ హెబ్రీ పత్రికలో చెప్పిన మాట మనం చూస్తే, విశ్వాసము నిరీక్షిస్తున్న దాని నిజస్వరూపం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే చాలా అద్భుతమైన 10వ అధ్యాయంలో మనం చూస్తే అందులో రాస్తాడు, విశ్వాసాన్ని గూర్చి చెబుతూ, విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. క్రీస్తును ఎరగని వాడు క్రీస్తు మాటను నమ్మని వానికి విశ్వాసము చెందదు అని మనకు అర్థమవుతుంది. విశ్వాసం అనగా యేసుక్రీస్తును దేవునిగా గుర్తించుట. విశ్వసించిన వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు నర అవతారిగా పంపాడని పరిశుద్ధాత్మ శక్తి చేత గుర్తెరుగుట. ఆ అనుభవం వచ్చినప్పుడు విశ్వాసం ఉన్నది వారిలో అనేది వారికి అర్థమై అది జనించినదై వారు గుర్తుపట్టగలుగుతారు. మిగతా ఏ మానవుడు విశ్వసించలేడు. కనుక విశ్వాసమునందు ఎక్సెలింగ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసములో నువ్వు ఎట్లా పోవాలంటే ఇట్ షుడ్ బి ఎక్సెల్డ్, అది పరిపూర్ణత వైపు, బియాండ్ ద లెవెల్స్ వైపు వెళ్ళాలి. కనుక మనం గుర్తించినట్లయితే మన విశ్వాసం ఎక్కడ పోతుందంటే, ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఇట్ కంటిన్యూస్ ఆన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుపై మన విశ్వాసం కేవలం ఈ భౌతికమైన ఇక్కడే కాదు, తదుపరి కూడా కొనసాగుతుంది. అది గొప్ప కృప. అది మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసమందును ప్రేమయందు మీరు అభివృద్ధి పొంది సంపూర్ణముగా ఉండాలి అని మేము కోరుకుంటున్నామన్నాడు. మా ఎడల ఉన్న ప్రేమయందు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో చాలా మంచి పరిణామము ప్రేమించుట. క్రైస్తవుడు ప్రేమించువాడై ఉండాలి. ప్రేమ ప్రేరణ కావాలి ప్రతి కార్యానికి. నీవు ప్రభువును ప్రేమించితే ఆయన ఆజ్ఞకు లోబడతావు. ఆయన ఆజ్ఞ చెబుతుంది నీ పొరుగువాన్ని ప్రేమించమని.
ప్రభువును ప్రేమింపనివాడు పొరుగువాని ప్రేమింపలేడు, పొరుగువానిని ప్రేమింపనివాడు ప్రభువును ప్రేమింపలేడు. రెసిప్రోకల్. ఈ దినం నేను ఒక వాట్సాప్ చూశాను. పాకిస్తాన్లో ఒక యువతి తన భర్త నుండి విడాకులు కోరుకుందట. ఎందుకో తెలుసా? వింతైన కేసు ఇది. జడ్జి అప్రిషియేట్ చేశాడట అమ్మాయిని. ఇది చాలా విచిత్రమైన కేసు. ఏమిటంటే అమ్మాయి అంది, నన్ను తన తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక నన్ను ప్రేమిస్తున్న ప్రేమ స్వచ్ఛమైంది కాదు అంది అమ్మాయి. చాలా లోతుగా ఆలోచించావమ్మా అని జడ్జి మెచ్చుకున్నాడట. అలాగుననే సహోదరుని ప్రేమింపని వాడు దేవుని ప్రేమించుట లేదు నిర్ధారణ అయిపోయింది. దేవుని ప్రేమింపని వాడు సహోదరుని ప్రేమింపలేడు, అది కూడా నిర్ధారణ అయి ఉన్నది. కనుక ప్రేమ అంటే ఏమిటి? అగాపే ప్రేమ యొక్క లక్షణం ఏమిటి? అగాపే ప్రేమ స్వచ్ఛందమైనది. ఇట్స్ నాట్ రిలేటెడ్ విత్ ఎనీథింగ్ ఫేవరబుల్ టు అస్. మనకు అనుకూలమైన వాటి విషయాలను బట్టి ప్రేమించేది కాదు అగాపే ప్రేమ. మనమేమై ఉన్నామో దానిని బట్టి ఇతరులను ప్రేమించేది అగాపే ప్రేమ. కనుక ఈ అగాపే ప్రేమ యందు మీరు వృద్ధి పొందుచున్నారు అని అన్నాడు. మీరు ప్రేమించడంలో వృద్ధి పొందారు, చాలా బాగా ప్రేమిస్తున్నారు. విశ్వాసంలో వృద్ధి పొందారు, బాగా విశ్వాసం ఉంచుతున్నారు, ఆత్మీయంగా జాగ్రత్తగా ఉంటున్నారు. వాటితో పాటుగా మరొకటి చేయండి అబ్బాయి. ఏమిటంటే దేవుని సేవకు, పరిశుద్ధుల పరిచర్యకు, మీ పేదరికములో, మీ కష్టములో అత్యధికముగా ఇచ్చుట నేర్చుకోనమన్నాడు. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్, దిస్ ఈజ్ ద గ్రేస్ యూ నీడ్ టు రిసీవ్. ఈ కృప మాసిడోనియన్స్ పొందారు, మీరు కూడా పొందాలి అని చెప్పాడు. ఆజ్ఞాపూర్వకంగా చెప్పటం లేదు కానీ ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని చెబుతున్నాను. ఇట్ ఈస్ ద సెల్ఫ్ వర్డ్ ఆఫ్ పాల్, నాట్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. Paul compared the other believers with the believers of Corinth, and he tried to motivate them to check them, to correct themselves. వాళ్ళని సరిచేసుకోవటానికి, పరీక్షించుకోవటానికి ఇతరులను వారి ఎదుట పోలికగా పెట్టి మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించుకోవాలని చెప్పి నేను ఇలా చెబుతున్నాను. మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా? ప్రశ్నార్థకం. ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా? ఫర్ యూ నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ థౌ హీ వాజ్ రిచ్, yet for your sake he became poor, so that you by his poverty might become rich. ఈ ఒక్క వచనం బైబిల్లో అర్థమైతే మీరు ఆధ్యాత్మిక ధనవంతులు అయిపోతారు. మీ చుట్టుప్రక్కనటువంటి వారు భౌతికంగా కంఫర్ట్ చెందుతారు. మీరు ఆధ్యాత్మిక ధనవంతులు అవుతారు. చాలా అద్భుతం. ఈ మాటలు వివరిస్తాను చూడండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్ర్యుడాయను. మీరు ఆయన వలన ధనవంతులు అవటానికి తాను తన దారిద్ర్యాన్ని ఆహ్వానించుకున్నాడు. దాట్ ఈస్ ద గ్రేస్ హీ ఎర్న్డ్. అది యేసుక్రీస్తు పొందుకున్న కృప. దారిద్ర్యతను పొందుకున్నాడు. ఎంత దారిద్ర్యత అంటే భోజనానికి కూడా వెతుకులాడుకున్నాడు, వసతికి
వెతుకాడుకున్నాడు. అంత దారిద్ర్యత. ఒక్క మాట చెప్పను, ఒక్కసారి నేటి సేవక బృందంతో యేసును పోలిస్తే ఒక్కసారి ఆలోచించండి. యాయీరు చాలా ధనవంతుడు, గొప్ప అధికారి. అతని కుమార్తె చనిపోయింది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంతే, అంతా పోయినోడు అయిపోయినట్టు అయిపోయాడు. యేసయ్య బ్రతికించి ఆ పాపను వెనక్కి ఇచ్చాడు. యాయీరు ఎంత కానుక ఇవ్వటానికి ప్రయత్నించుంటాడు. నయమాను కుష్ఠవ్యాధి పోయినప్పుడు 2 సంచుల వెండి బంగారాలు ఇస్తానన్నాడు. నాకు మట్టి వయ బంగారం ఇస్తానని వచ్చాడు వెనక్కి. తీసుకున్నాడా? ఎలీషా తీసుకున్నాడా? తీసుకోలేదే. ఎలీషా దారిద్ర్యతనే కోరుకున్నాడు. ఎందుకు? అనేకులు ధనవంతులగునట్లుగా తన ద్వారాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు హేరోదు రాజు ఆయనను చూడాలని మిక్కిలి ఆశపడ్డాడు. మనము రాజును చూడ ఆశపడతాం, కానీ రాజు యేసును చూడ ఆశపడ్డాడు. మరి ఎంత ఆస్తి ఇస్తాడంటారు హేరోదు యేసు కనుక వెళ్ళి రాజీ పడితే? పొలిటికల్ పీపుల్తో మింగిల్ అయిపోయి డబ్బు తెచ్చుకుంటున్నారు కదా వాళ్ళ సేవకులు. ఆలోచన చేయాలి. లాజరు చనిపోయాడు, యేసు తిరిగి బ్రతికించి ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఎంత ఇస్తారు వాళ్ళు ఆ కుటుంబం ఆయనకి? రక్తస్రావం గల స్త్రీ ఎంత ఇస్తుందంటారు? ఇలా యేసే కానుకలు తీసుకుని ఉంటే ఎంత రిచ్ పర్సన్ అవ్వాల్సిందండి. ఇవాళ మీరు చూడండి, అన్ని పరిచర్యలు అద్భుతాలు జరుగుతున్నాయి, మీరు మేళ్ళు పొందుతున్నారు, డబ్బులు పంపండి అంటున్నారు. బోగస్. జాగ్రత్త. అది దేవుడు చేసిన కార్యం, వీళ్ళు దాన్ని ఎన్కాష్ చేస్తున్నారు. నాకు ఇందాకనే ఒక ఫోన్ వచ్చింది. ఒక ఊరు నుండి ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. మీ ఊరిలో పలానా బోధకుడు ఉంటాడు, ఆయన పిలవాలనుకుంటున్నాం. చాలా మంచిది, పిలవమన్నాను. అయితే ఎంత పేమెంట్ ఇవ్వాలని అడిగాడు. నేను ఆయనకి చెప్పాను, ఇంకొక బోధకుడు ఉన్నాడు, ఏమి పేమెంట్ తీసుకొని వస్తాడు అతను, నువ్వు చెప్పిన బోధకుడు కంటే పెద్ద బోధకుడు, ఆయన నెంబర్ చెప్పమంటావా అని అడిగాను. వెంటనే ఆయన అన్నాడు, కానుక తీసుకొని బోధకుడు మాకు వద్దా అన్నాడు. ద పర్సన్ హూ డిమాండ్స్ మోర్ మనీ ఫర్ గివింగ్ ఎ మెసేజ్ ఓన్లీ విల్ బి ఇన్వైటెడ్. నేను చెప్పాను గతంలో, తణుకు అనే ఊరి నుండి కూడా నన్ను పిలిచి అట్లానే వద్దన్నారు. తర్వాత మీరు డబ్బు అక్కర్లేదంటే మీ బోధ మాకు అక్కర్లేదన్నారు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప బోధకుడు, గొప్ప మిరకిల్ పెర్ఫార్మర్, బట్ ఈజ్ ఎ పూర్ మ్యాన్. పేదడు. జేబులో డబ్బులు లేవు. 1/2 షెకెలు పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు. యేసుక్రీస్తు ప్రభువు తాను ధనవంతుడై ఉండి, యేసు సహజంగా ధనవంతుడు, పరలోక రాజ్యములో నిత్యము దేవునితో సింహాసనాసీనుడిగా సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవాలా. దాసుడుగా పుట్టాడు, నరుడిగా పుట్టాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. శిష్యుల పాదాలు కడిగాడు. ఇవాళ శిష్యులు పాదాలు కడగాలి, గురువు గారి పాదాలు శిష్యులు కడగాలి. ఇప్పుడు లోకమంతటా నానుడి, కానీ యేసు గురువు అయ్యుండి శిష్యుల పాదాలు కడిగాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఇవాళ అది యేసు పొందిన కృప. హీ గేవ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్.
ఏమి కలిగి ఉన్నాడో సమస్తం వదిలిపెట్టుకున్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకుంటానికి చోటు లేకుండా పోయిందన్నాడు. అర్థమైందా? దాట్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. క్రీస్తును పోలి నడుచుట అంటే అనేకులు ధనవంతులగునట్లు దరిద్రుడిగా మారటం. దట్ ఈస్ ద రియల్ గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క నిజమైన కృప. క్రీస్తు పొందింది, మాసిదోనియా పొందింది అదే కృప. కాబట్టి మీరు ఈ నా తాత్పర్యము చెబుతున్నాను, సంవత్సరము క్రిందనే ఈ కార్యం చేయటం గాక చేయ తలపెట్టుడు ఎందుకు కూడా మొదటి వారి ఉండిన బిడ్డలు మీరు మేలు. కాబట్టి తలపెట్టుడికి సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగినో మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చండి. ఒకడు మొదటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరమగును. నేను 10వ వచనం నుండి రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది ఇందులో చెప్పాల్సింది. టైం పూర్తి అయిపోయింది, వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇవాళ రికార్డింగ్ కూడా చాలా లేట్గా చేశాము. పర్ఫెక్ట్ అండ్ ఫుల్ టైం టెక్నికల్ అసిస్టెన్స్ మాకు దొరికేటట్టు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము, యేసు నామమున వేడుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక, ఆమెన్.